జ్వరం లేకున్నా అబద్ధం చెప్పి బడి ఎగ్గొట్టిన రోజుల నుంచి ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతున్న పనికెళ్ళే రోజులు వచ్చాయి. ఇదేనేమో ఎదగడం అంటే. మన ఇష్టాలను పణంగా పెడితేనే మనకిష్టమైన వారి ఇష్టాలను తీర్చగలం. రోజుకు ఒక కొత్త పాఠం నేర్చుకోవడం ఏ తరగతి గదిలోనూ సాధ్యపడదు, ఒక్క మధ్యతరగతి జీవితాల్లో తప్ప. చాలామంది మధ్యతరగతి జీవితాల్లో సర్దుకోవడం నేర్చుకున్న తర్వాత ఓర్చుకోవడం ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. పడుకునే ముందు గుర్తొచ్చే బాధలు, నిద్ర లేచాక గుర్తొచ్చే బాధ్యతల మధ్య సాగిపోతున్న మధ్యతరగతి మది గదులు. బాధలను బయటికి చెప్పుకోకుండా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావంటే నువ్వెప్పుడో ఏడ్చే స్థాయి దాటిపోయావని అర్థం. నవ్వే ఓపిక నీకు లేదని అర్థం. పైసలుంటేనే పండగైనా పలకరింపులైనా.